హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఫ్రెండ్స్, మన వాళ్ళు మన లవర్తో కానీ మనం ఎవరితో అయినా సరే మనం మాట్లాడుతున్నప్పుడు మనకు వేరే వాళ్ళు, మన ఇంటి వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ, అది కాక మీకు సెకండ్ లవర్ ఉంటే సెకండ్ లవర్ కానీ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది కదా. బిజీ అని వచ్చినప్పుడు చాలా అప్పుడు గొడవలు కానీ ఇంకేమైనా అలాంటివి అయితే జరుగుతుంటాయి. అలా కాకుండా ఈ వీడియోలో వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు బిజీ అని రాకుండా ఎలా పెట్టుకోవాలో చెప్తా. అంతకంటే ముందు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తుంటాను. దీనికి ఫ్రెండ్స్, మనము మొబైల్లో సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్లో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మొబైల్లో కాల్ సెట్టింగ్స్ అని డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేయండి. లేదంటే కొన్ని మీకు చూపిస్తా చూడండి. కొన్ని వేరే మొబైల్లో వేరే రకంగా ఉంటాయి. కొన్నిట్లయితే కాల్ సెట్టింగ్స్ అయితే కొడితే డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. నా మొబైల్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి. మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ కాల్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, కింద దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇది అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ అడిషనల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. దీనికి క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు సిమ్లు అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట. మీ దగ్గర 2 సిమ్లు ఉంటే 2 చూపిస్తూ ఉంటాయి, ఒక సిమ్ ఉంటే ఒక సిమ్ చూపిస్తూ ఉంటాయి. మీరు ఏ సిమ్కి అయితే అలా పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కాల్ చేసినప్పుడు బిజీ అని రాకుండా పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మనము ఆ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సిమ్ అని పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా సిమ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాల్ వెయిటింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కాల్ వెయిటింగ్ అని ఉంది కదా. ఇక్కడ మనకు కాల్ వెయిటింగ్ అనేది ఇది యాక్చువల్గా అయితే మనకు ఇది ఆఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా మీరైతే చెక్ చేసుకొని చూడండి ఒకసారి. ఇది మనకైతే ఆఫ్లో ఉంటుంది. దీన్ని అయితే మనము ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఆన్లో పెట్టుకోండి. దీన్ని ఆన్లో పెట్టుకున్న తర్వాత అప్పటి నుంచి అయితే మీకు ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళకు బిజీ అని అయితే రాకుండా ఇదైతే చూపిస్తుంది అనమాట. ఇలా సింపుల్గా అయితే ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఎవరికైనా ఈ వీడియో అయితే యూజ్ అయినట్టయితే వాళ్ళకి షేర్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందరికి తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.